ఆగండి, నా కథ వినకుండా వెళ్ళిపోవద్దు. నేను సిలువను. రోమా దేశంలో నన్ను శిక్ష కోసం ఉపయోగించేవారు. నేరస్తులు నాపైనే శిక్ష పొందేవారు. ఒకరోజు యేసుక్రీస్తు నన్ను తన భుజంపై మోస్తూ కొండపైకి నడిచారు. ఆయన స్పర్శ నన్ను తాకినప్పుడు ఆయన సాధారణ మనిషి కాదని నాకు అర్థమైంది. చాలా బాధ పెట్టారు. ఆయన నిశ్శబ్దంగా ముందుకు నడిచారు. ఆయనకు బాధ కలిగినా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన చాలా మంచివారు. కానీ మనుషుల తప్పుల కోసం ఆయన అన్నీ భరించారు. నా హృదయంలో చాలా కోపం కలిగింది, ఎందుకంటే ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. తరువాత ఆయను నా మీద నిలబెట్టారు. అప్పుడు ఆయన చెప్పిన మాట నా హృదయాన్ని మార్చేసింది. తండ్రి, వీరిని క్షమించు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆయన ప్రేమతో మనుషుల పాపాల భారాన్ని మోసాడు. ఆయనే నిజమైన దేవుడని నేను తెలుసుకున్నా. ఈరోజు నన్ను ధరించడం కంటే ఆయన ప్రేమను హృదయంలో ధరించాలి. నేను ఆయన గుర్తుపట్టాను. మరి మీరు? బై బాయ్, మళ్ళీ కలుద్దాం.